నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి నీ పెయిన్స్. నాకు అన్నిటికంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి, నేను తీసుకుంది ఎక్కువ అంటే నీ పెయిన్స్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్‌లో నుంచి నాకు రోజు అట్‌లీస్ట్ ఒక 10 మందైనా చెప్తారు, నీస్ చాలా స్ట్రాంగ్ అయినాయి. ఇంతకుముందు 4 అడుగులు వేయలేకపోయేదాన్ని. ఇప్పుడు వాకింగ్ చేయగలుగుతున్నాను 1 హార్ కంఫర్టబుల్‌గాని. ఇలాంటి చాలా మెసేజెస్ వస్తాయి నాకు నీ పెయిన్స్‌కి రిలేటెడ్. వెయిట్ లాస్‌కి ఎలా అయినా వస్తాయనుకోండి. కానీ పెయిన్స్ కదా! దీనికి నేను ఒక టిప్స్ చెప్తున్నాను చూసారా? ఎక్సర్‌సైజెస్‌తో పాటు అవి కూడా ఫాలో చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తది. సో, నేను ఈరోజు అన్నీ నేర్పిస్తాను చక్కగా. టిప్స్ కూడా ఎండ్‌లో చెప్తాను. ఫస్ట్ ఎక్సర్‌సైజెస్ చెప్తాను. ఇవి చేసేసుకోండి. ఇంకా మీరు డైలీ మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కో రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు యంగ్ పిల్లలకు వస్తున్నాయి నీ పెయిన్స్. ఇంతకుముందు ఓన్లీ ఓల్డ్ కదా! ఇప్పుడు అలా లేదు. ఎల్డర్స్‌కనే కాకుండా యంగ్ కూడా వస్తున్నాయి. సో, మీరు ఏం చేస్తారంటే మీరు కింద ఇలా మ్యాట్ మీద కూర్చోగలిగితే ఇలా మ్యాట్ మీద కూర్చోండి, ఇవన్నీ చేసుకోండి. లేదు మేము పెద్దవాళ్ళం, మాకు అసలు మ్యాట్ మీద కూర్చోడానికి, కింద కూర్చోడానికి రాదనుకుంటే మీరు బెడ్ మీదే చేసేసుకోవచ్చు ఇవన్నీ ఆసనాస్. మనం చాలా మంది ఇంప్రూవ్ అయింది ఎల్డర్స్. నాకు 90 ఇయర్ ఓల్డ్ నుంచి కూడా మెసేజెస్ వస్తాయి చాలా సార్లు వీటి గురించి. బెడ్ మీదే కూర్చొని చేసుకోండి. మీకు చాలా రిలాక్సింగ్‌గా కూడా ఉంటది. సో, చూడండి, ఫస్ట్ ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం చేయలేకపోయినా సరే నేను మీకు ఈరోజు ఒక ముద్ర నేర్పిస్తాను. వాయు ముద్ర అంటారు. జాయింట్ పెయిన్స్‌కి చాలా మంచిది. బాడీలో ఏ పెయిన్ ఉన్నా సరే చాలా మంచిది. ఈ ఫింగర్ ఉంది చూసారా? ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. ఇది వాయు ముద్ర. ఇవి 2 ఇలా కంఫర్టబుల్‌గా పెట్టేసుకొని స్పైన్ స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. మీకు కుదరకపోతే మీరు పడుకొని ఉన్నప్పుడైనా సరే కాసేపు ఇలా పెట్టుకోండి. అట్‌లీస్ట్ ఒక 6 నిమిషాలన్నా ఇక్కడ ఇలా ఉండాలి. కుదిరితే మాత్రం కంపల్సరీ 6 మినిట్స్ ప్రాపర్ డీప్ బ్రీత్స్ తీసుకోండి ఇలా. ఇలా మెడిటేటివ్ పోస్చర్‌లో ప్రిఫర్ చేసి 5 డీప్ బ్రీత్స్ తీసుకోవచ్చు. లేదా మీకు అంత ఛాతీని అవ్వడం లేదు, కూర్చోడానికి కూడా రావట్లేదు అనుకుంటే ముద్ర స్పెషాలిటీ అది. మీరు పడుకొని ఎప్పుడైనా సరే చేతులు ఇలా పైకి ఉండాలి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. అదొక్కటి చూసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఎక్సర్‌సైజెస్ చూపిస్తాను, ఆసనాస్ చూపిస్తాను చూడండి. 2 కాళ్ళు స్ట్రెయిట్ పెట్టి 2 చేతులు వెనకాల పెట్టుకోండి. ఇవి చాలా బాగా స్ట్రెంగ్త్ చేస్తాయి నీస్‌ని బాగా. సో, చూడండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇలా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇది ఒక 10 రౌండ్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ క్లాక్ వైజ్ రొటేషన్స్ స్లోగా చేసుకోండి ఏదైనా సరే. ఇలా ఇది కూడా 10 టైమ్స్ ఇటు సైడు, 10 టైమ్స్ ఇలా రివర్స్ డైరెక్షన్‌లో చేసుకోండి. ఇలా స్లోలీ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ పట్టుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇలా ఇది ఒక 10 రౌండ్స్ చేసుకోండి. స్లోలీ మళ్ళీ కిందికి తీసుకొచ్చి ఇదే లెగ్‌ని ఇక్కడ కింద తీసుకొని ఇలా పైకి, కిందికి. ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ ఇలా కిందికి. ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. మీరు అన్నీ ఒకేసారి చేసుకోవాల్సిన పని లేదు. కానీ కుదిరితే మాత్రం ఒకసారి చేసుకోండి. రోజంతా కూడా ఒక 4, 5 గంటలకు ఒకసారి చేసుకున్నా కూడా మంచిది. స్లోలీ మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇప్పుడు మళ్ళీ స్లోగా ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ కిందికి. అదొక 10 సార్లు, ఇప్పుడు ఇదొక 10 సార్లు. ఇవి 2 నీట్‌గా చక్కగా ఎక్కువ సార్లు చేసేసుకోండి. మీకు ఇంకా బాగా అనిపిస్తుంది, చేస్తే రిలీఫ్ అనిపిస్తుంది అంటే 2, 3 గంటలకు ఒకసారి ఇట్లా అట్‌లీస్ట్ ఈ స్ట్రెచెస్ చిన్న చిన్న స్ట్రెచెస్ అయినా సరే తీసుకోండి. స్లోలీ ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఇలా కింద పడుకోండి. చాలా స్లోగా తీసుకోండి. ఇది కూడా 2 కాళ్ళు స్ట్రెయిట్ పెట్టేసుకొని చేతులు 2 ఇలా సైడ్‌కి తీసుకొని ఇలా పైకి. ఇన్‌హేల్. ఈ శ్వాస మాత్రం కంపల్సరీ తీసుకోండి. బాగా రిలాక్స్ చేస్తుంది మజిల్స్‌ని, బాడీని. అందుకని కూడా మనకి రిలాక్సింగ్‌గా అనిపిస్తది. ఎక్స్‌హేల్ కిందికి. స్ట్రెయిట్ పెట్టండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ కిందికి. సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేయండి. ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ కిందికి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్.
ఇది సేమ్ ఇటు సైడ్ ఒక 10-20 సార్లు చేసుకోండి, ఇటు సైడ్ కూడా ఒక 10 సార్లు అయితే మినిమం చేసుకోండి. ఇప్పుడు 2 కాళ్ళు దగ్గరకు తెచ్చుకొని చేతులు ఇలా సైడ్కి పెట్టుకొని స్లోగా తీసుకోండి. ఎక్కువ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. సేతుబంధాసనం జాగ్రత్తగా, ఇంత సరిపోతుంది. ఇన్హేల్, ఎక్స్హేల్ కిందికి, ఇలా ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ మళ్ళీ కిందికి. ఇది కూడా ఒక 10 సార్లు రిపీట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కాళ్ళు 2 స్ట్రైట్గా పెట్టి 2 చేతులు ఇలా పక్కకు పెట్టుకొని ఇక్కడ ఒక 5 డీప్ బ్రీత్స్ తీసుకోండి. మీరు ఎప్పుడు లేచినా సరే ఇలా పడుకొని ఇలా సైడ్కి తిరిగి చేయి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోవాలి. ఇమీడియట్గా రష్ చేయకూడదు. రషింగ్ ఎప్పుడైనా మంచిది కాదు. ఏ పెయిన్కి మంచిది కాదు. పెయిన్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా మంచిది కాదు. ఉన్న వాళ్ళకేంటి ఇంకా ఎక్కువ చేస్తుంది కదా, అలా చేయకండి. అండ్ టిప్స్ ఏమొచ్చేసి ఏంటి అంటే, మీరు కరెక్ట్గా తినండి, మీకు చూసుకొని తినండి, డైజెషన్ కరెక్ట్గా ఉండేటి తినండి. సెకండ్ వచ్చి స్ట్రెస్ లేకుండా చూసుకోండి. స్ట్రెస్ ఇక్కడ ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ కూడా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంటుంది. ఇంకొకటి, ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇచ్చేటివి ఉంటాయి చూసారా. ఇప్పుడు కొంతమందికి రాజ్మా, మొలకలు తింటే, ఇవన్నీ తింటుంటే పడదు. సో దాన్ని బాయిల్ చేసుకొని ఒకసారి తిని చూడండి. అయినా అలానే గ్యాస్ట్రిక్ అనిపిస్తుంది అంటే గ్యాస్ట్రిక్ ఇచ్చే ఫుడ్స్ని అవాయిడ్ చేసేసుకోండి. ఇంకొకటి, మీరు కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అంటే డైలీ కంపల్సరీ రాగి జావను, రాగి రోటియో, రాగి సంకటి, ఏదో ఒక ఫామ్లో రాగి ఇన్వాల్వ్ చేసేసుకోండి. నువ్వులు కొన్ని వేయించి పెట్టేసుకోండి. నువ్వులు బెల్లం కలిపేసుకొని తినండి. ఐరన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, అన్నిటికీ మంచిది. అలా చిన్న చిన్న రూల్స్ ఫాలో చేసేసి కుదిరితే మంచిగా వాకింగ్ చేయండి. అసలు వాకింగ్ కూడా చేయడానికి రావట్లేదు యంగ్ పిల్లలు అనుకోండి, ప్రాపర్ పర్ఫెక్ట్ వాకింగ్ తీసుకోండి. కాన్సన్ట్రేషన్ అంతా బాడీ మీద ఉండాలి. ఫోన్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ అది కాదు వాకింగ్. నార్మల్ మొత్తం నీట్గా పర్ఫెక్ట్ వాకింగ్ తీసుకోండి. హాఫ్ అన్ అవర్ తీసుకోండి లేదా 1 అవర్ అయినా తీసుకోవచ్చు. ఎండలో కాసేపు ఉండండి. మార్నింగ్ ఎండలో అయినా సరే, సాయంత్రం ఎండలో అయినా సరే కంపల్సరీ అట్లీస్ట్ ఒక 15-20 నిమిషాలు కూర్చోండి లేదా ధ్యానం చేసుకోండి. స్ట్రెస్ అనేది మంచిది కాదు. స్ట్రెస్ మీద ఒక్కటి శ్రద్ధ పెట్టుకోండి, సరిపోతుంది. ఇంక ఇవన్నీ ఫాలో చేయండి, మీకు ఆటోమేటిక్గా రిలీఫ్ రావడం స్టార్ట్ అయిపోతుంది. అనవసరంగా దేనికి టెన్షన్ పడకండి, చక్కగా చేసుకోండి. రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. థ్యాంక్ యూ.